ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రైవర్ పోనీ పోనీ బావకి కాల్ చేసి అడిగితే? అన్నయ్య మనసు మారే వరకు మనకస్సలు కోఆపరేట్ చేయడు కేదార్. ఇప్పుడు ఎలా దాత్రి? ఎక్కడున్నారో తెలిసిందా? ఎక్కడా కనిపించలేదు మేడం, వెతుకుతున్నాం. ప్లీజ్ వెతకండి. ఆ దివ్యాంక దొరికే వరకు వెతుకుతూనే ఉండండి. చెప్తా. రమ్య, ల్యాప్టాప్ తీసుకురా. ఓకే మ్యామ్. ఎస్, దొరికేసింది. ఉప్పల్లో ఉంది దాత్రి. ఉప్పల్లోనా? ఒక్క నిమిషం కేదార్. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? పద వెళ్దాం. దివ్యాంక అంత ప్లాన్ చేసింది ఇంత ఈజీగా దొరికిపోవడానికా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు దాత్రి. ఆలోచించు కేదార్. వాళ్ళు మనకి దొరికిపోతే మనం చేసే ఫస్ట్ పని ఏమనుకుంటుంది? అక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి ఫోన్ ట్రాక్ చేస్తావనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఆ మాత్రం జాగ్రత్త దివ్యాంక తీసుకుని ఉండదంటావా? నా గెస్ కరెక్ట్ అయితే దివ్యాంక తన లొకేషన్ మనకి దొరకకుండా మనం వాడిన టెక్నాలజీనే వాడి తన నెంబర్ని డిఫరెంట్ లొకేషన్లో ఉన్నట్టు చూపిస్తుంది. నేనేమైనా మీ ఇంట్లో వాళ్ళలాగా కోడి బుర్రేసుకొని ఉన్నాననుకుంటున్నారా? మీరు నన్నెప్పటికీ ట్రేస్ చేయలేరు. నా లొకేషన్ మీరెప్పటికీ ట్రేస్ చేయలేరు. ఎందుకంటే మీరు ట్రేస్ చేసి అక్కడికి వెళ్లేలోపు అది ఇంకొక లొకేషన్ చూపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. ఛా, దివ్యాంక అన్ని వైపుల నుంచి లాక్ చేసింది. ఎన్నో ఏళ్ల పగ కేదార్ ఈ ఒక్క ప్లాన్తో తీరిపోతుంది. ఖచ్చితంగా దివ్యాంకనైతే మనం వెతికి పట్టుకోలేము. ఏదైనా కొత్తగా ఆలోచించి ప్లాన్ చేసి మరి పట్టుకోవాలి. ఛా, డ్రైవర్, ఈ టెంపుల్ దగ్గర ఆపు. ఎస్, ఐడియా వచ్చింది. ఏం ఐడియా దాత్రి? సురేష్ అన్నయ్యకి అర్జెంటుగా సిటీలో ఒక పెద్ద క్రైమ్ జరిగింది. దాని ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అన్నయ్య ఇన్ఫార్మర్ అన్నయ్యకి ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు అన్నయ్య ఎక్కడున్నారో ఖచ్చితంగా చెప్తారు కదా. చెప్తారు దాత్రి. కానీ మ్యామ్, అంత పెద్ద క్రైమ్ మనకు కావాల్సినప్పుడు ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? జరుగుతుంది రమ్య, జరిపించేది మనమే. అంతే కదా దాత్రి? రమ్య మ్యామ్, నాకు ఒక చిన్న సెటప్ కావాలి. సరేనా? ఓకే మ్యామ్.
పార్ట్ ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్. థ్యాంక్ యూ. గుడ్. రమ్య, దీన్ని అర్జెంటుగా ఎడిటింగ్ చేయి. ఆ దివ్యాంకకి బొమ్మ చూపించాల్సిన టైం వచ్చింది. ఏమైంది సురేష్? దివ్యాంక, నాకెందుకు చాలా భయంగా ఉంది. కౌశికి కానీ పెళ్లి విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. ఆవేశంలో ఏదైనా చేస్తుంది. ఏంటి సురేష్ నువ్వు? నీ కోసం నేనింత చేస్తుంటే ఇంకా నువ్వు కౌశికి గురించి ఆలోచిస్తున్నావా? సురేష్, ఇది మన కోసం చేస్తున్నాం, రేపటి కోసం చేస్తున్నాం, మన బిడ్డ కోసం చేస్తున్నాం, సరేనా? సురేష్, అటు చూడు. సురేష్, నువ్వన్నట్టు ఆ కౌశికి గాని ఆవేశంగా ఇక్కడికొచ్చినా ఏమీ చేయలేదు. ఇదొక యాడ్ షూట్ అని నేను చెప్తాను. దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేశాను. సురేష్, ఇప్పుడు నా గురించి తప్ప ఇంకేం ఆలోచించుకు, సరేనా? రా సురేష్. మ్యామ్, వీడియో రెడీ. కేదార్, రాజు, నీ ఫోన్ ఇవ్వు. ఎవరు? తెలీదు. అన్నోన్ నంబర్. లిఫ్ట్ చేయకు. అన్నోన్ నంబర్ అంటే ఖచ్చితంగా ఆ కౌశికి వాళ్ళదే. ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. దివ్యాంక, నేను ఒక రిపోర్టర్ అన్న విషయం మర్చిపోకు. నా ఇన్ఫార్మర్స్ ఎప్పుడు అన్నోన్ నంబర్ నుంచే కాల్ చేస్తారు. అయితే స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో సురేష్ గారు, నేను పంజాగుట్ట నుంచి రాజుని మాట్లాడుతున్నానండి. రాజునా? గిరిధర్ వాళ్ళ ఫ్రెండ్ని. ఓ, గిరి వాళ్ళ ఫ్రెండా? చెప్పండి. ఇందాక మా ఏరియాలో ఒక అతన్ని పొడిచి చంపేశారండి. అవునా? అవునండి, నేను వీడియో కూడా తీశాను. తీశాక తెలిసింది అతను మినిస్టర్ వాళ్ళ తమ్ముడని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.